అండి. వెల్కమ్ టు మై ఛానల్. కోటాక్ బ్యాంక్‌లో ఎవరికైనా అకౌంట్ ఉంది. ఎవరైనా జూరిచ్ కోటాక్ పర్సనల్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకుంటే లైక్ హాస్పిటల్ డైలీ క్యాష్ ప్లాన్ అని ఒక ప్లాన్ ఉంటుందండి. నేను పాస్ట్‌లో వీడియోస్ చేశాను. నేను తీసుకున్నానని చెప్పాను. అండ్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను. అండ్ ఒకవేళ పాలసీ క్యాన్సిల్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. హాస్పిటల్ డైలీ క్యాష్ ప్లాన్ అని చెప్పి పర్ డే 5,000 రూపీస్ వరకు మనకి ఇస్తారు అని చెప్పి ఆ ప్లాన్ అన్నట్టు. అది క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, తీసుకుంటారు, అనుకోకుండా తీసుకుంటారు, కానీ తర్వాత మనకి క్యాన్సిల్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. బట్ ఎలా చేసుకోవాలో తెలియదు. పాలసీ అనేది మీరు కట్టిన అమౌంట్ కూడా రిఫండ్ అవుతుందండి. మీరు క్యాన్సిల్ చేసుకున్న టిల్ డేట్కి క్యాన్సిల్ 1 ఇయర్ టైం ఉంటుంది కదా. నేను 3,399 సంథింగ్ అలా పే చేశాను. 1 ఇయర్ అండి. యాక్చువల్గా ఇయర్ టర్మ్ ఉంటుంది. సో మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అమౌంట్ అనేది రిఫండ్ కూడా అవుతుంది. నేను ఇంకొక 1 వీక్ ఉంటుంది అనే ముందు క్యాన్సిల్ చేశాను. సో నాకు ఆ 1 వీక్ 50 రూపీస్ అలా రిఫండ్ కూడా చేశారు. ఫుల్గా చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక నెంబర్కి జ్యూరిచ్ కోటాక్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్కి ఫస్ట్ కాల్ చేయాలి. వాళ్ళ ఐవీఆర్ కాల్ అండి. సో మీరు అక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకొని క్యాన్సిల్ బటన్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళు మీకు మెయిల్కి క్యాన్సిల్ అయినట్టు పంపిస్తారు. నేను మీకు నేను చేసుకున్నాను క్యాన్సిల్ అని చెప్తున్నాను కదా. ఆ క్యాన్సిల్ అయిన మెయిల్ వచ్చిన దాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని చేస్తున్నాను. చాలామంది పాలసీ తీసుకున్నారు, కానీ క్యాన్సిల్ ఎలా చేసుకోవాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటే నేను వీడియో చేస్తున్నాను. గ్రీటింగ్స్ ఫ్రమ్ జ్యూరిచ్ కోటాక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్. వి విష్ యూ టు ఇలా వస్తుందండి. మనం క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిలేషన్ పాలసీ నెంబర్ అని చెప్పి క్యాన్సిల్ అని వస్తుందండి. ఏమీ లేదు, నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. కాల్ చేయండి, చెప్పండి. ఐవీఆర్ కాల్ క్యాన్సిలేషన్ పర్పసే చూస్ చేసుకొని చేసేసుకోండి. మీకు ఇది చేసిన తర్వాత ప్రాసెస్ కంపల్సరీగా కాల్ వస్తుంది. క్యాన్సిల్ నిజంగా చేసుకుంటారా అని ఓకే అని చెప్పండి. క్యాన్సిల్ అయ్యేంత వరకు కాల్స్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది పాలసీ. క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మీకు ఎలా ఉంటుందంటే బ్యాంక్ వాళ్ళు కావాలని మళ్ళీ కాల్ కూడా చేస్తారు. అయితే అప్పుడు నేను మీకు ఈ మెసేజ్ వచ్చింది అనుకోండి, క్యాన్సిల్ అయిన తర్వాత నేను క్యాన్సిల్ చేసుకున్నానండి, నాకు అవసరం లేదు అని చెప్పండి. అంటే ఏంటంటే క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా 1 మంత్ వరకు మనకి పాలసీ రన్ చేసుకునే టైం ఉంటుందంట. సో అందుకని మళ్ళీ కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. కావాలనే పాలసీ గురించి తెలియనట్టు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తీసుకునేలాగా చేస్తారు. లైక్ ఏంటంటే మళ్ళీ మనం రిన్యువల్ చేసుకునేలాగా చేస్తారు అన్నట్టు. సో మీరు ఆలోచించుకొని ఓకే అనిపిస్తే కాదు, మీరు ఆలోచించుకోండి, ఓకే అయ్యేలాగా చేస్తారు. అంటే లైక్ మళ్ళీ మనం ఆ పాలసీ కంటిన్యూ చేసేలాగా వాళ్ళు మాట్లాడతారు. క్యాన్సిల్ అవ్వలేదు అని మాట్లాడతారు. వన్స్ ఇలాంటి మెయిల్ మీకు వచ్చింది అంటే క్యాన్సిల్ అయినట్టేనండి. రాలేదు అంటే క్యాన్సిల్ కానట్టు. మీరైతే టోల్ ఫ్రీ నెంబర్కి కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఎవరో చాలామంది నాకు కామెంట్స్ చేశారండి, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి, కోటాక్ గ్రూప్ స్మార్ట్ క్యాష్ పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేశాను. క్లెయిమ్ అవుతుందండి, పక్కా క్లెయిమ్ అవుతుంది. అయినా మీరు క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నారు అంటే నా రీజన్ కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నాకు ఆల్రెడీ ఫ్యామిలీ పర్పస్ మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఉందండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసుకుందామని హెల్ప్ లైన్కి కాల్ చేసినా క్యాన్సిల్ చేయలేదు. నేను జ్యూరిచ్ కోటాక్ వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ కనుక్కొని ఆ నెంబర్కి కాల్ చేసి ఐవీఆర్ కాల్ అన్నట్టు సో మాట్లాడాను, క్యాన్సిల్ చేసేసాను. నాకు మెయిల్ కూడా వచ్చింది. సో నాకు క్యాన్సిల్ అయిందండి. సో ఇలా నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను. కోటాక్ గ్రూప్ స్మార్ట్ క్యాష్ పాలసీ ఎవరైతే తీసుకున్నారో చాలామంది రిక్వెస్ట్ చేశారు, ఎలా క్యాన్సిల్ చేయాలి, నేను అనుకోకుండా తీసుకున్నాను, క్యాన్సిల్ ఎలా చేయాలన్నారు. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కదండి, ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్యాన్సిల్ అనుకునే వాళ్ళు చేసుకోండి. ఇది ప్రాసెస్. మీకు నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూడొచ్చు. పాస్ట్లో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎలా పాలసీ తీసుకునేలాగా చేస్తారో పాలసీ గురించి చెప్పాను, పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్పాను, పాలసీ క్యాన్సిల్ ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు వీడియో చేశాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.